లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. వీడికి 100 సార్లు చెప్పాను, ఒరేయ్ నీ 8వ స్థానాన్ని కుజుడు డైరెక్ట్గా చూస్తున్నాడు, గ్రహశాంతి చేయించుకోరా అని. వినలేదు, పోయాడు. అన్నా మన పృథ్వీగా నేషనల్ని స్పాట్ పెట్టేసిన. గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. శంకరగాడిని తక్కువగా అంచనా వేయకు. అరగంటలోగా పని పూర్తి చేయాలి. ఇప్పటికే వాడు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం చూస్తున్నారు? హంతకుడు హత్య చేసి ఇటువైపు వెళ్ళుంటాడు సార్. ఈస్ట్ ఫేసింగ్ వెళ్తే బాగుంటుందని వెళ్ళిపోయి ఉంటాడు. వాస్తు 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 అయితే ఏంటి? అది యాజ్ పర్ దిస్ ఫుట్ ప్రింట్ సార్, హంతకుడు ఖచ్చితంగా 5'6" హైట్, 60 kgs వెయిట్ ఉండి ఉంటాడు సార్. ఎస్ సార్. వర్మ, ఇతను ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇతని ఫిగరే కరెక్ట్ గా షూట్ అయింది కదా? అవును సార్. ఇతను తీసుకెళ్లి లోపలేసి ఫైల్ క్లోజ్ చేసేయండి. దరిద్రం వదిలిపోతుంది. సార్ తప్పగా ప్రభా బాబాయ్, ఆ పండిట్ గారు మనుషులు మన ఏరియాలోకి వచ్చి మన వాళ్ళందరినీ చంపేశారా. నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలీదు. వాళ్ళలో ఒక్కడు కూడా మిగలటానికి లేదు. సార్ ఈ శంకర్ బాబుని ఆ పండిట్ని ఏం చేయలేమా సార్? మనం ఏం చేస్తాం, వాళ్లే అన్ని చేసేసుకుంటారు. ఏంటి అర్థం కాలేదా? లేదు సార్. నీకు 2020 క్రికెట్ గురించి తెలుసా? అంటే చూడడమే కానీ ఆడడం నాకు తెలుసు సార్. చెప్పు. ఏమో సార్, ఫస్ట్ బ్యాటింగ్ చేసేవాళ్ళు 20 ఓవర్స్ ఆడతారు సార్. వాళ్ళు ఎన్ని రన్స్ చేశారో చూసుకుని సెకండ్ బ్యాటింగ్ చేసేవాళ్ళు వాళ్ళకంటే ఒక రన్ ఎక్కువ కొట్టడానికి ట్రై చేస్తారు సార్. కాదా? ఎక్కడ అంతేరా లింగారెడ్డి. యువతల పార్టీ వాళ్ళు ఎంతమందిని వేసేస్తుంటే వాళ్ళకన్నా ఒకళ్ళు ఎక్కువగా వేసేయాలని అవతల పార్టీ వాళ్ళు ట్రై చేస్తుంటారు. ఈ ప్రాసెస్ లో శంకర్ మనుషుల్ని పండిట్ మనుషుల్ని శంకర్ మనుషులు వేసేసుకుంటారు. ఫైనల్ గా ఓవర్లన్నీ అయిపోయి ఇద్దరే మిగులుతారు. ఒకడు ఈ శంకరు, ఇంకోడు ఆ పండిట్టు. కానీ గెలవాల్సింది ఒక్కడే కదా, అందుకని వాళ్ళిద్దరూ బౌలాట ఆడుకుంటారు. మనమేమో ఆల్అౌట్ అని గన్ను పైకి లేపేస్తాం. అదేంటి సార్, బౌల్ అవుట్ లో ఒకడు ఓడిపోయినా ఇంకొకటి గెలవాలి కదా సార్. గెలవాల్సిన మనం లేపేస్తాం కదా సార్. ఫైనల్ గా జరగబోయేది అదే.
నా పేరు ప్రసాద్, మ్యాక్డవల్ ప్రసాద్. హ్యాపీ డేస్ సినిమా చూసినప్పటి నుంచి ఇలా ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా మాట్లాడడం అలవాటు అయిపోయింది. ఓ టైం 9 అయిపోయింది, నేను ఇంకా మందు వేసుకోలేదు. సర్వముందు నివారణ పీటర్ స్కాట్ ప్రీమియం విస్కీ. ఈరోజు మనం తాగబోయే బ్రాండ్ అదేనన్నమాట. డార్లింగ్, ఈమె నా భార్య, పేరు మంజు భార్గవి. గొప్ప క్లాసికల్ డాన్సర్తో పాటు ఉత్తమ ఇల్లాలు కూడా. ఎందుకంటే నేను బ్రాండ్ పేరు చెప్పగానే దాంట్లోకి ఏం మంచి కావాలో తానే సెలెక్ట్ చేసుకుని పట్టుకొచ్చి నాకు ఇస్తుంది. అదే నా కూతురు. అది పుట్టినప్పటి నుంచే నా ఇంట్లో మందు సిరులై పారుతోంది. అందుకని సెంటిమెంటల్గా చిచ్చి మందు మెంటల్గా దానికి సిరి అని పేరు పెట్టా. నేనంటే చాలా రెస్పెక్ట్. ఇకపోతే నాకు కొడుకు కూడా ఉన్నాడు. సాగర సంగమంలో కమల్ హాసన్ టైపు. నా పోలిక కాదు, తల్లి పోలిక. కానీ వాడుకు గొప్ప క్లాసికల్ డాన్సర్ అయిపోవాలని వాడి కోరిక. అయితే బాడీ పర్మిట్ చేయట్లేదు. ఇల్లు షేక్ అవుతుంది. అంటే నా కొడుకు వచ్చాడు. ఇంకా నేను చెప్పలేదు, మీరే చూడండి. అయిపోయిందమ్మా వీడి డాన్స్ ప్రాక్టీస్. అయిపోయింది అంకుల్. ఎంతమంది పోయారు? అదేంటి అంకుల్? అదేనమ్మా, వీడు పుట్టిన తర్వాత నడక నేర్చుకునేటప్పుడే వీడు వేసిన మొదటి స్టెప్కే హార్ట్ ఫెయిల్ మా నాన్న పోయాడు. సెకండ్ స్టెప్కి మా అమ్మ పోయింది. ఆ తర్వాత వీడేసే స్టెప్పులకి మా ఇంటి ఫ్లోర్ కున్న టైల్స్ పగిలిపోయినాయి, గోడలకున్న సిమెంట్ పోయింది, గుమ్మాలకున్న తలుపులు పోయినాయి. వీడు నడిస్తేనే ఇన్ని పోయినాయే. అలాంటిది వీడు డాన్స్ చేస్తే ఎంతమంది పోయారా అని. అంకుల్, మీరు డుమ్మును తక్కువ అంచనా వేస్తున్నారు. మా టీం కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వీడే తెలుసా? ఏదో ఎఫెక్షన్ తో చెప్తున్నావు కానీ వీడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటమ్మా? బై మిస్టేక్ నువ్వు మా అమ్మని పెళ్లి చేసుకున్నావని ఇంతవరకు నేను ప్రాణాలతో వదిలిపెట్టాను. ఎక్కువగా మాట్లాడావనుకో మ్యూజిక్ లేకుండా ఇక్కడే డాన్స్ చేస్తాను. ఈసారి టైల్స్ తలుపుడు పోవు, డైరెక్ట్ గా నీ తలకైపోతుంది. అంత పని మాత్రం చేయకురా అమ్మా, నీకు దండం పెడతాను. వీని హైదరాబాద్ తీసుకెళ్ళాలి అన్నావు, ఎప్పుడమ్మా అది? రేపు ఈవినింగ్ 7 o'clock కి గాజువాక దగ్గర బస్ స్టార్ట్ అవుతుంది. అమ్మా 6 o'clock నేను తీసుకొస్తే ఏమన్నా అభ్యంతరం ఆమెని? నో ప్రాబ్లం అంకుల్. ఓకే. విన్నర్స్ నెవర్ కేర్ టు లూజ్. జస్ట్ బూస్ట్ అప్ యువర్ సెల్ఫ్. బీ రెడీ. ఓకే కా. ఏంటమ్మా ఇంగ్లీష్ లో చెప్పావు, నాకు అర్థం కాదు. హలో, నాకు అర్థమైంది, అది చాలు. ఓకే బాయ్ అంకుల్. బాయ్. బాయ్, సీ యూ. ఏమర్థమైందిరా నీకు? చెప్పింది నీ గురించి, నేనేం చెప్పాలి? అది నిన్ను మందు మానేసి బూస్ట్ తాగమంది. మందు మానేయడానికి బూస్ట్ తాగడం ఎందుకురా? బూస్ట్ లోనే మందు కలుపుకుంటే పోలా. రే డైనోసార్, లగేజ్ అంతా ఎక్కించేసావా? అవును, ఈ డుంబుగాడు రాలేదేంటి ఇంకా? అగా వచ్చేసా. రేయ్, ఏంట్రా లేటు? అటు చూడు. ఏం చెప్పమంటావమ్మా, వీడేదేమో క్వార్టర్ బాటిల్ అంత లేదు, ఆటో వాళ్ళేమో వీడిని చూడగానే ఫుల్ బాటిల్ అంత ఛార్జ్ అడుగుతున్నారు. అందుకే కొవ్వు కరుగుద్దని నడిపించి తెచ్చాను. అయినా వీళ్ళమ్మ పిచ్చి గాని వీడికి డాన్స్ అవసరమా ఈ బాడీకి? ఇదిగో ఇప్పుడు మామూలుగానే ఉంటాను, తిరిగి వచ్చేప్పుడు మైకేల్ జాక్సన్ గా వస్తాను. పెద్ద ఫోర్స్ కొడతావేంటి? అమ్మా, మా పిల్లలు ఎప్పుడు మమ్మల్ని వదిలి ఇన్ని రోజులు ఎక్కడా బయట ఉండలేదమ్మా. కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా. మీ పిల్లల్ని అక్కలా కాదు, అమ్మలా చూసుకుంటాను. ఇట్స్ మై ప్రామిస్. ఓకే అమ్మా, సెంటిమెంట్ తో కొట్టావు. బస్సువాడు కూడా హార్న్ కొట్టి కంగారు పడుతున్నాడు. ఇదిగో మా శాలరీ తీసుకుని బయలుదేరండి. నీకే. అంకిల్ ఇదిగో నా గిఫ్ట్. ఏంటి పువ్వా? ఇది నాకెందుకురా? మీ టీచర్కి ఈ తల్లో పెట్టుకుంటుంది. ఇది పువ్వు కాదు అంకుల్, సరిగ్గా చూడండి. పువ్వేరా? ఏంటి మ్యాజిక్ తోటి మందు కూడా చేయొచ్చా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే బాయ్స్, లెట్స్ గో. బాయ్ బాయ్. బాస్ అగండి బాస్. ఈడోడు మన స్టాప్ లాక్ సీన్ గాడు, ఫుడ్ అసిస్టెంట్ బాస్. ఓహో, హూ ఆర్ యు? నేను నీ అసిస్టెంట్ బాస్. ఇదిగో నా ఫోటో. మరి ఈ ఫోటో ఇది? తిప్పరా నీ ఫోటో చూసి. ఇదిగో బాస్ నా ఫోటో. నౌ ఐ గాట్ ఇట్. మీరు నా అసిస్టెంట్లు సరే, మరి నేనెవరిని? పబ్లిక్ లో మీ పేరు అసలు చెప్పకూడదు బాస్. నేను అంత పాపులరా? అన్పాపులర్. ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ సార్. సార్ 3 నెలల నుంచి సాలరీ ఇవ్వలేదు సార్, ఈ రోజు ఇస్తామని చెప్పారు సార్. శాలరీయా? అంటే ఇలా అంటే క్యాష్. హూ ఆర్ యు? ఇందాకే కదా సార్ నా ఫోటో దించా మీ అసిస్టెంట్ ని. మరి నేను ఎందుకు పెట్టుకున్నాను? అబ్బా, మీ మధ్య మరుపుతో చచ్చిపోతున్నాను సార్. నన్ను ఎందుకు కొట్టారు బాస్? నీ చేతల నా ఫోటో. ఈ విషయం ఆ అమ్మాయి ఉన్నప్పుడు చెప్పాలి, వెళ్ళిపోయిన తర్వాత కాదు. ఇప్పుడు నేను ఎవరిని షూట్ చేయాలి? నెక్స్ట్ టైం షూట్ చేద్దాం సార్.
ఈ రోజు నుంచి నేనేం చేయాలో నాకు గుర్తు చేయాలి, లేదా షూట్ చేసిన వాళ్ళు కాదు నిన్ను షూట్ చేస్తాను సార్. వాళ్ళమే. రేడుంబు ఏంటి అల్లరి? అల్లరి కాదక్క, మనతో పాటు వైజాగ్ నుండి ఇంకో టీం వస్తుంది. వాళ్ళు కూడా చాలా సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫైనల్లో గెలవాలంటే ఈ ఆట షోని జోక్గా కాదు, సీరియస్ గా తీసుకోవాలి. అప్పుడు కప్పు మనదే. యూ డోంట్ వరీ అక్క, రేపు స్టేజ్ మీద చూడు, చింపి 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 పారేస్తాం. ఏంట్రా? అది అక్క జిరాఫీ గారు కనపడట్లేదక్క. బస్ ఆపండి. రేయ్ జిరాఫీ, ఇక్కడున్నావేంట్రా? టెన్షన్ పెట్టావు కదరా. ఏయ్, ఆపు. అసలు ఏమైంది? డైనోసార్ ఏంట్రా ఇది? చూసుకోవాలి కదా. లేదక్క, ఇది లగేజ్ పక్కన ఉన్నాడు, ఈడు లగేజ్ అనుకుని తోస్తా. ఏంటది? ఎవరు ఐఏఎస్ అంటక్క. 10 సంవత్సరాల క్రితం 10 కోట్లు తీసుకుని జంపు. వాళ్ళ పిచ్చి కాకపోతే గవర్నమెంట్ డబ్బులు తీసుకొని పారిపోయిన వాడు మళ్ళీ తిరిగి వస్తాడా? వాడి పాటికి ఏ ఫారెన్ లోనూ సెటిల్ అయిపోయి ఉంటాడు కదక్క. ఏయ్, నువ్వు నిద్ర మానేసే టైంలో ఈ పంచాయతీ అవసరమా? పడుకో. శ్రీ 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 దుర్గా మల్లేశ్వర టీమ్ కి స్వాగతం సుస్వాగతం. థాంక్స్. దిస్ ఇస్ టూ మచ్. సెలబ్రిటీని, పైగా డబ్బులు ఇచ్చే ప్రొడ్యూసర్ని ఇలా లగేజ్ ఇస్తావా? చా ఏంటి నువ్వు ప్రొడ్యూసర్ వా? పాత ఫ్రెండ్ కదా అని రెమ్యూనరేషన్ తగ్గించా. మా తల్లి నీకు నమస్కారం, నేను నీకు ఫ్రెండ్నే, ఓకేనా? హాయ్ బాయ్స్, హాయ్ గర్ల్స్. బాగుంది బాగుంది, చాలా బాగుంది. ఇంకి హాయ్ లాపి పద నాయనా. మళ్ళీ ఈసారి మీరంతా ఉండిపోయి ఇల్లుదే. బా, ఈ లగేజీలు ఎంత బరువుందో. ఇక్కడ నుంచి మన సయ్యాట దుమ్ము దులిపే సెమీఫైనల్స్ ఇక్కడ నుంచే. ఎలా ఉంది? ఏంటి ఓంకార్, ఇంత చిన్న ఇంట్లో పిల్లలు ఎలా ప్రాక్టీస్ చేస్తారు చెప్పు? ఏం చేయమంటావు మళ్ళీ, డాన్స్ అంటే ఎవ్వరు ఇల్లునివ్వట్లేదు, అతి కష్టం మీద ఈ ఇల్లుని తీసుకున్నాను. ప్లీజ్ ఇవి ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వా. ఇదిగో వెహికల్ కి నేను ఈవినింగ్ వస్తాను. ఓకే బాయ్ బాయ్. హే గర్ల్స్ అండ్ బాయ్స్, కమ్ ఆన్. మీరందరూ త్వరగా ఫ్రెష్ అప్ అయిపోతే మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. ఓకే? ఒక్క నిమిషం బాబాయ్, ప్రభాకర్ ఫోన్. నాన్న ప్రభా చెప్పరా. బాబాయ్, ఆ పండిటిగాడి మంచి సుల్తాన్ బజార్లో ఒంటరిగా వెళ్తున్నాడంట. సత్తిగాడు ఫోన్ చేశాడు, వేసేయమంటావా? లేదు, అది మెళ్ళ దండం పెట్టరా. ఏటకెళ్ళాక ఒంటరిగా దొరికిన జంతువునైనా శత్రువునైనా సైలెంట్గా వేసేయాలా, పండుగ చేసుకోవాలి. అర్థమైంది బాబాయ్, పని పూర్తయ్యాక ఫోన్ చేస్తాను.
ఇవొక 10 ఓకే అండ్ ఇవి 5 ఓకే అండ్ దిస్ 5. ఓకే జస్ట్ మినిట్ మ్యామ్. యా. హౌ మచ్? 5000 మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు కూర్చోండి. ఆ గీతిక క్యాప్స్ డ్రెస్సెస్ అన్నీ తీసుకున్నాను. తర్వాత ఫోన్ చేయి. 10 minutes లో అక్కడ సరేనా? పదండ్రా. ఆగన్నా, తొందరపడద్దు. కమ్ హియర్. ఏంటి? కత్తిలో ఉన్నాను కదా? పారలేదు బాస్. చెప్పు. ఓ పంచి ఇంకోసారి గుద్దు. నీ మటుకు నువ్వు ఫీల్ అయిపోయి గుద్దేసి వెళ్ళిపోతే ఎలా? నేను ఫీల్ అవ్వాలి కదా. పర్లేదు, ఇంకోసారి గుద్దు. ఇందాక నాకు అసలు ఏ ఫీలింగ్ రాలేదు. ఈసారి నేను ఫీల్ అవుతా. వెళ్ళు బాస్. పెళ్ళాం అంటే ఇలా ఉండాలిరా, పొగరుగా. రాసి పెట్టుంటే ఈమె నీ పెళ్ళామవుద్దేమో. ఏంటి చిలక జోష్యమా? కాదన్నా. పదండ్రా. అందమైన అమ్మాయి కనపడితే చాలు ఇలా రెచ్చిపడవేనా? రే, ప్రతి అమ్మాయి అందంగానే ఉంటుందిరా. అసలు అందం అంటేనే అమ్మాయిరా. అందమైన అమ్మాయిని చూసి నీలాంటి ఎదవలు రెచ్చిపోయారనుకో, వాళ్ళల్లో నాలాంటి దొక్కతుంటుంది. కత్తి. ఇంకో 10 రోజులు ఈ సిటీలోనే ఉంటాను. అమీర్పేట్, అంబర్పేట్, దూల్పేట్, మలక్పేట్, బేగంపేట్ ఎక్కడ కనబడ్డా సరే చీరేస్తా. అవే ఎవడ్రా ఫోను? అరే 1 2 1 1 and 2. Come on, turn around. 1 2 3 4 1 2 3 4 1 and 2 and 3 and 4. Yeah, correct. Come on, go. And now turn back. Hi. Boys, continue. 1 2. Come on, Giraffe. Come on. Okay, girls and boys, you guys continue. Okay. నేను ఇప్పుడే వస్తాను. ఏంట్రా రెచ్చిపోతున్నారు? నేను ఎవరో తెలుసా? ఆడుతున్నావుగా మైకేల్ జాక్సన్ చెల్లివా? కాదు, కత్తి. వైజాగ్ కత్తి. అయ్య బాబోయ్, కత్తంట్రా. నేను ఇంకా లాలీపాప్ అనుకున్నాను. ఓవర్ యాక్షన్ ఆపు. నాతో పెట్టుకున్నావంటే సర్రని కట్ అయిపోద్ది పీక. అబ్బా, అయితే పెట్టుకోవాల్సిందే. ఏయ్, మాటలతో చెప్తే అర్థం కదా? నువ్వు అలా ఆడుతూ ఉంటే నిజంగా మాకు ఏమీ అర్థం కావట్లేదు పాప. నీలాంటి కుక్కలకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. ఆగురా, నువ్వు అక్కడే ఉండను. వస్తున్నా. నాగు. అమ్మా వద్దమ్మా, వాళ్ళు అసలే శంకర్ బాబాయ్ మనుషులు, పొట్టి రౌడీ విధవలు. వాళ్ళ జోలికి పోవద్దమ్మా. ఆంటీ, వీళ్ళు నిల్లగే వదిలేస్తే ఎవరిని ప్రశాంతంగా బతకనివ్వరు. చెప్తా అమ్మా, నా మాట వినమ్మా. ఓయ్, మీలో శంకర్ గాడ్ అంటే ఎవడ్డు? శంకర్ గాడు కాదు, శంకర్ బాబాయ్. అదే బే, శంకర్ బాబాయ్ గాడు ఎవడ్డు? అయినా ఈడ ఉండడు. మేమందరం ఉన్నాం కదా. అయినా బాబాయ్తో నీకేంది? నాతో మాట్లాడు. ఏంటి బే, నేను నీతో మాట్లాడాలా? నేను చెంచగాళ్ళతో మాట్లాడలే. చెప్పు, ఎక్కడ? కొత్తపేట, షేక్పేట, దూల్పేట, అమీర్పేట, గడ్డిపేట ఎక్కడ బే ఆ శంకర్ ఉండేది? పోనీ ఫోన్ నెంబర్ ఏమన్నా ఉందా వాడికి? ఏం మాట్లాడుతుందా నా పోరి? ధమాక్ ఖరాబ్ అవుతుంది. ఏయ్, ఏంట్రా ఫోన్ నెంబర్ అడిగితే మాట్లాడవో? రేయ్, పోరి ఆగలేకపోతుంది. బాబాయ్ నెంబర్ చెప్పు. పర్లేదు చెప్పరా. యహే, ఇదేనా? వీడొకడు. హేరా,
ఆడి పని అయిపోయిందా? ఆడి పని కాదురా, నాతో పెట్టుకుంటే నీ పని అయిపోద్ది. ఏయ్, ఎవరు మాట్లాడేది? రేయ్, కత్తిన్రా, వైజాగ్ కత్తిన్రా నేను. ఆహా, అట్టి పని గుర్తేం కాదు కొనబడే. నా పేరు వినగానే పోసుకున్నట్టున్నాడు, కట్ చేశాడు. అయినా వాడితో ఫోన్లో కాదు, డైరెక్ట్ గా తేల్చుకుంటాను. ఎక్కడ్రా వాడి అడ్రస్? బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12. ల్యాండ్ మార్క్ చెప్పహే. శంకర్ బాబాయ్ పెద్ద ల్యాండ్ మార్క్. నువ్వు ఆడికెళ్ళు, తీసుకెళ్తారు. ఆహా, చా చూద్దాంలే.